లష్కర్ బోనాల మహోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుంటున్నారు. బోనం సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులతో లష్కర్ ప్రాంతమంతా భక్తి పారవస్యంతో మారుమోగుతుంది. భారీ రద్దీ నేపథ్యంలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ ను కట్టుదిట్టంగా నియంత్రిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చార్మి అందిస్తారు. లష్కర్ బోనం షురు అయిపోయింది. ఈ రోజు అమ్మవారికి సంబంధించి ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ ఆలయంలో అయితే ఈ రోజు మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. అదేవిధంగా రేపు అమ్మవారికి ఘట్టం ఉంటుంది. అయితే బోనం అనేది ఎప్పుడూ కూడా అమ్మాయిలే సమర్పిస్తారు అని అనుకుంటుంటారు, కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు అబ్బాయి బోనం ఎత్తుకున్నాడు. అయితే ఇది అమ్మాయి అబ్బాయి అనేది కాకుండా బోనం అనేది ఏదైనా ఒక కోరిక తీర్చుకున్నప్పుడు కోరిక కోరుకొని అమ్మ నాకు నెక్స్ట్ సంవత్సరం ఈ కోరిక తీరితే నేను నీ దగ్గరికి బోనం ఎత్తుకొని వస్తాను అని చెప్తారు. సో ఆ బోనం ఎత్తుకుంటే మాత్రం ఖచ్చితంగా కోరికలు తీరుతాయని చెప్తారు. అమ్మ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? చాలా సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది అమ్మ మీకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అమ్మవారిని మొక్కాలంటే ఇంత రష్ లో కూడా మేము ఎత్తుకుంటున్నాం అంటే అమ్మవారి దయానే. అంటే కోరుకున్న కోరిక తీరితే ప్రతి సంవత్సరం వచ్చి బోనం ఎత్తుతారా మీరు? ప్రతిసారి అనుకున్నది అయితే నెరవేరుతుంది. ఇక మొక్కిన మొక్కులు అయితే తీరుతాయి. ఆడపిల్లలు అదే విధంగా అటు మహిళలంతా కూడా ముందుకు వస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఆలయానికి సంబంధించిన ప్రాంగణంలో పరిస్థితి ఈ విధంగా ఉంది. కెమెరా పర్సన్ సురేష్ తో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ, హైదరాబాద్. ఇక ఉదయం నుంచి చూస్తున్నాం కదా, బిగ్ టీవీ టీం మొత్తం ఎడిటోరియల్ టీమ్ తో సహా మరికొంతమంది రిపోర్టర్లు అక్కడే ఉండి లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. సో ప్రెసెంట్ మా ప్రతినిధి గౌతమి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. గౌతమి, మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చారు. ప్రస్తుతం రద్దీ ఎలా ఉంది అక్కడ? అఖిల, అయితే ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రజెంట్ మనం అమ్మవారి దేవాలయం దగ్గరే ఉన్నాం. పొద్దున్న నుంచి కూడా భక్తులు ఏ విధంగా వస్తూ ఉన్నారో మనం చూస్తున్నాం. ఇటు సైడ్ మనం చూస్తే వర్షం పడుతున్నా కూడా భక్తుల రద్దీ ఎక్కడా కూడా తగ్గట్లేదు. అమ్మవారిని దర్శించుకోవాలి, అమ్మవారి కటాక్షం పొందాలి అని చెప్పి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరైతే బోనాన్ని కూడా సమర్పించుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గత ఏడాది మొక్కుకున్న మొక్కులు తీర్చుకుంటున్న వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ ఏడాది కొత్తగా మొక్కుకున్న మొక్కులు మాకు తీర్చమ్మా అని చెప్పి వేడుకోవడానికి వస్తున్న భక్తులు కూడా ఉన్నారు. మరి చూస్తున్నాం కదా ఏ విధంగా లైన్లోని వర్షం పడుతున్నా కూడా ఎక్కడ కూడా వెనక్కి అడుగు వేయకుండా అమ్మవారి కృప కోసం, అమ్మవారిని చూస్తే చాలు మాకు జన్మ ధన్యం అయిపోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం. అమ్మ, మీ అందరికీ బోనాలు శుభాకాంక్షలు. వర్షం పడుతుంది అయినా కూడా మొత్తం తడిచైనా సరే అమ్మవారిని చూద్దామని వెయిట్ చేస్తున్నారు. మాకు అమ్మవారు అనుకునేవి జరుగుతాయి కాబట్టి మాకు ఆ నమ్మకంతో మేము అమ్మవారి గుడికి వస్తాము ప్రతి ఏడాది. ప్రతి ఏడు లాలపేటు బోనాలు ఘనంగా మా తమ్ముళ్ళు రవి శంకరు తీస్తారు. ఈ తల్లికి ఎప్పుడు కోరుకున్నా సంతోషంగా అయితే మాకు సంతోషంగా అవుతుంది. కదా భక్తులు అసలు ఎంత నమ్మకంగా చెప్తున్నారు. ఎప్పుడు ఏది కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేర్చే అమ్మ కాబట్టి మాకు ఆ నమ్మకం అనేది ఎప్పుడు కూడా అమ్మ మీద ఉంటుంది కాబట్టి మేము వస్తూ ఉంటామని చెప్పి భక్తులు మాటల్లో వింటూ ఉన్నాము. నిజంగా ఇలాంటివి వింటూ ఉన్నప్పుడే మనకి చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, అసలు ప్రకృతిని కూడా లెక్క చేయకుండా ఎలా అయినా సరే మేము అమ్మవారిని దర్శించుకోవాలి, తడిచినా సరే పర్వాలేదు అని చెప్పి బోనం ఎత్తుకొని మనం ఇక్కడ ఒక్కటి చూస్తున్నాం కదా, ఈ వర్షంలో కూడా అమ్మవారి జ్యోతి అన్నది ఎంత ఏ విధంగా వెలుగుతోందో మనం ఒక్కసారి మనం గమనించవచ్చు. అమ్మవారి జ్యోతి అన్నది ఎంత బాగా వెలుగుతోందో. సో అమ్మవారి మీద భక్తి ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు అనడానికి ఇలాంటివే నిదర్శనం. నిజంగా ఇంకా జనాలు వస్తూ ఉన్నారు అండ్ భద్రతా చర్యలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు కూడా చేశారు పోలీసు మొత్తం కూడా యాజమాన్యం. అయితే ఇక్కడ కొంతమంది బోనాలకి సమర్పించి కూడా కొంచెం అసంతృప్తి ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. మరి దానికి సంబంధించి కూడా పోలీసులు ఎప్పటికే మొత్తం కూడా క్లియర్ చేశారు. అఖిల, ఏది ఏమైనా పొద్దున్న నుంచి కూడా ఈ మొత్తం వైభవాన్ని ఇక్కడికి వచ్చి కొంతమంది చూస్తూ ఉన్నారు. మన ఛానల్ నుంచి కూడా చాలా మంది చూస్తూ ఉన్నారు. ఇక్కడికి రాలేని వాళ్ళకి పొద్దున్న నుంచి కూడా మనం లైవ్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు అమ్మవారి దర్శనాన్ని కూడా రాని వాళ్ళందరికీ కూడా మనం కలిగిస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి నిజంగా మనం చాలా అంటే లక్గా ఫీల్ అవ్వాలన్నమాట అమ్మవారికి సంబంధించి. సో పొద్దున్న నుంచి కూడా వస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా మనకి భక్తులు అన్నది తగ్గలేరు కొంచెం కూడా. అంటే ఇక్కడ మనకి చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా చంటి బిడ్డల్ని కూడా వేసుకొని వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఎండ లేదు, వాన లేదు, ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. బోనం ఎత్తుకొని శివశక్తులు కావచ్చు, లేకపోతే జోగినీలు కావచ్చు. జోగినీలు అమ్మవారికి ఎంత నిష్టగా ఉంటారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. బోనం తయారు చేసిన దగ్గర నుంచి అమ్మవారికి సమర్పించే వరకు కూడా ఈ జోగిని
జోగిని వ్యవస్థ మొత్తం కూడా ఏ విధంగా ఉంటుందో మనం చూస్తున్నాం. ఇటు పోతురాజులు కావచ్చు, జోగినిలో శివశక్తుల్లోని ముఖ్యంగా చాలామంది ఎంతో నిష్ఠగా ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు గట్టిగా కోరుకుంటారు. ప్రజలు కూడా వీళ్ళని ఎంతో నమ్మకంగా వీళ్ళని ఆశీర్వాదం కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్నాము. ముందుగా మీకు బోనాలు శుభాకాంక్షలు బిగ్ టీవీ తరఫున. అందరికీ యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ముందుగా శివశక్తులకు అందరికీ శనార్థి. నేను గత 10 సంవత్సరాల నుంచి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, లస్కర్ మహంకాళి అమ్మవారికి నేను బోనం తీస్తున్నాను. నేను అమ్మవారు ఇంటింటికి ఎట్లా ఆడవిళ్ళనో మాకు కూడా అట్లా ఆడవిళ్ళ ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి మాకు సమస్య వచ్చినా కానీ అమ్మవారికి మాకు ఖచ్చితంగా మేము బోనం తీసుకొచ్చి మేము భోజనాన్ని కంపల్సరీ పెడతాం మేము. సో ఇది భక్తులందరూ కూడా ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మనం చూస్తున్నాం కదా అఖిల. ఓకే రైట్ గౌతమి, మళ్ళీ అప్డేట్స్ తీసుకోవడానికి మళ్ళీ వస్తాము. చూస్తున్నాం కదా సాయంత్రం అయినా కూడా భక్తుల రద్దీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. చిన్న పిల్లల్ని తీసుకుని కూడా పెద్ద ఎత్తున అయితే బోనాలు అమ్మవారికి సమర్పించేందుకు భక్తులైతే తరలి వస్తున్నారు. వర్షం వస్తున్నా వర్షాన్ని సైతం ఏ మాత్రం లెక్క చేయకుండా తమ మొక్కులు చెల్లించుకునేందుకు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దేవాలయానికి అయితే భక్తులు క్యూ కడుతున్నారు. ఇంకా రద్దీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. పోలీసులు కూడా మార్నింగ్ నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రద్దీని త్వరితగతిన తగ్గించేందుకు కూడా ఎప్పటికప్పుడు చర్యలు